హలో గైస్, వెల్కమ్ టు స్ట్రాంగ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనమైతే ఈ వీడియోలో ఏ హీరోకి ఎన్ని నంది అవార్డ్స్ వచ్చినాయి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం. కమన్ వాచ్ ఇట్. ముందుగా మహేష్ బాబుకి వచ్చిన నంది అవార్డ్స్ కనుక చూసినట్లయితే ఇందులో బెస్ట్ యాక్టర్ గాను నంది అవార్డ్స్ వచ్చిన సినిమాలు ఏంటి అంటే 1 శ్రీమంతుడు, 2 దూకుడు, 3 అతడు సినిమా. ఇంకా నంది అవార్డ్స్లో భాగంగానే స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ కూడా రావడం జరిగింది. అవి ఏం సినిమాల కంటే 1 అర్జున్ మూవీ, 2 నిజం మూవీ. ఇంకా ఇవే కాకుండా రాజకుమారుడు మూవీ అండ్ మురారి మూవీ కూడా డబ్ల్యూ అవార్డ్స్ రావడం జరిగింది నంది అవార్డ్స్లో భాగంగానే. ఇప్పుడు మనం ఈ వీడియోలో ప్రభాస్కి గాను ఏ సినిమాలకు నంది అవార్డ్స్ వచ్చాయో ఇప్పుడు చూద్దాం. ప్రభాస్కి ఒకటి నంది అవార్డు రావడం జరిగిందండి. అది కూడా మనకు మిర్చి మూవీకి రావడం జరిగింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో పవన్ కళ్యాణ్కు ఎన్ని నంది అవార్డ్స్ వచ్చాయో ఇప్పుడు చూద్దాం. గాయ్స్, ఇంటర్నెట్లో ఉన్న సోర్స్ ప్రకారం పవన్ కళ్యాణ్కి ఏ ఒక్క నంది అవార్డు కూడా రాలేదు. అతనికి ఏం అవార్డ్స్ వచ్చినాయంటే వేరే సైమా అవార్డ్స్, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, సినిమా అవార్డ్స్ రావడం జరిగింది. సో నంది అవార్డు మాత్రం ఇతనికి బెస్ట్ యాక్టర్ గాను రాలేదు. సో ఇతని 2 మూవీస్కి రావడం జరిగింది. అది ఒకటి తొలి ప్రేమ, 2 అత్తారింటికి దారేది. నెక్స్ట్ మనం ఈ కంటెంట్లో మాట్లాడుకోవాల్సిన హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మ్యాన్ ఆఫ్ మాసెస్. ఇతని ఏ మూవీస్కి నంది అవార్డ్స్ వచ్చాయో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఎన్టీఆర్కి నంది అవార్డ్స్ ముఖ్యంగా బెస్ట్ యాక్టర్ పరంగా 2 అవార్డ్స్ రావడం జరిగింది. అందులో ఒకటి జనతా గ్యారేజ్ అండ్ సెకండ్ది వచ్చేసి నాన్నకు ప్రేమతో. ఈ 2 మూవీస్కి గాను అతనికి బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం జరిగింది నంది అవార్డ్స్లో భాగంగా. ఇంకా అతనికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవార్డ్స్ రావడం జరిగింది, లైక్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అండ్ సినిమా అవార్డ్స్ అండ్ సైమా అవార్డ్స్ లాంటివి చాలా రావడం జరిగింది. నెక్స్ట్ మనం ఈ వీడియోలో మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఏదైనా ఉందా అంటే అది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి. అతనికి ఎన్ని నంది అవార్డ్స్ వచ్చాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి 2 నంది అవార్డ్స్ రావడం జరిగింది. అది ఏ మూవీస్ కంటే ఒకటి స్పెషల్ జ్యూరీ అవార్డు ఫర్ చిరుత మూవీ అండ్ రెండవది వచ్చేసి స్పెషల్ జ్యూరీ అవార్డు ఫర్ మగధీర మూవీ. సో ఫైనల్గా రామ్ చరణ్కి 2 నంది అవార్డ్స్ మాత్రమే రావడం జరిగింది. సో ఇప్పుడు ఫైనల్గా ఈ కంటెంట్లో మనం మాట్లాడుకోవాల్సిన అతి ముఖ్యమైన హీరో మన పుష్పరాజ్. అతని ఫ్యాన్స్ బాయ్ అని పిలుస్తారు. సో ఇప్పుడు అతని ఎన్ని మూవీస్కి నంది అవార్డ్స్ వచ్చాయో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి 3 నంది అవార్డ్స్ అనేటివి రావడం జరిగింది. అందులో ఒకటి పరుగు సినిమాకి గాను రావడం జరిగింది అండ్ అలాగే రెండవది ఆర్య మూవీ గాను రావడం జరిగింది అండ్ 3వ అవార్డు వచ్చేసి రుద్రమదేవి మూవీ గాను బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్గా అవార్డు మాత్రం ఇవ్వడం జరిగింది. సో ఫైనల్గా బాయ్కి 3 నంది అవార్డ్స్ అనేటివి రావడం జరిగింది. సో గాయ్స్, ఫైనల్గా కన్క్లూజన్ ఏంటిదంటే ఇప్పుడు ప్రజెంటు నంది అవార్డ్స్ అనేటివి ఇవ్వడం లేదు. ఎందుకంటే స్టేటు బఫర్కేషన్ కావడం వల్ల సో ఏపీ గవర్నమెంట్ ఆపేయడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ మాత్రం నంది అవార్డ్స్ ప్లస్లో గద్దర్ అవార్డ్స్ తీసుకురావడం జరిగింది. బట్ ఏపీ గవర్నమెంట్ మాత్రం ఇంకా ఏది కూడా అనౌన్స్మెంట్ చేయలేదు. సో ఇప్పుడు నేను ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తారో ఏ హీరోకి ఎక్కువ నంది అవార్డ్స్ వచ్చాయో మీరు కామెంట్లో పెట్టండి. గాయ్స్, ఇది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.